గౌడజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రేఖా గౌడ్ కి సన్మానం. గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర స్థాయి సమావేశం చేగుంట మండలం కర్నాల్పల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడజనుల హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని రేఖాగౌడ్ ఆధ్వర్యంలో పలువురు మహిళలకు బాధ్యతలు అప్పగిస్తూ గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదిబ్బ నియామక పత్రాలు అందజేసిన అనంతరం రేఖాగౌడ్ మాట్లాడుతూ గౌడ సమాజం అభివృద్ది కోసం గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదిబ్బ కృషి చేస్తుందని అన్నారు. అనంతరం రేఖాగౌడ్ కి శాలువాతో సత్కరించి ఘన సన్మానం చేశారు గౌడ సంఘం నాయకులు, మహిళలు. ఈ కార్యక్రమంలో జాతీయ జనరల్ సెక్రటరీ సిద్ది రాములు గౌడ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ముత్యం నర్సింలు గౌడ్, బాలరాజు గౌడ్, పచ్చిమట్ల స్వామి గౌడ్, భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది. నాకు బయట ప్రపంచం అంటే తెలియదు, ఓన్లీ అవుట్ అయిపోవాలి. కానీ నాకు ఈ సంఘము అంటే నాకు చాలా ఇష్టము. నేను గౌరవంలో పుట్టిన అంటే నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ ప్రౌడ్ అవుతున్నాను, నేను గౌరవ పెట్టాలి అట్లా అనేసి మా నాన్న అయితే మంచి ఎన్నుకోబడ్డ అధ్యక్షులు గారికి, అలాగే కార్యదర్శి గారికి, పూర్తిగా మండల జిల్లా సమితి అందరికీ కూడా నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఇంత మంచి సక్సెస్ చేసినందుకు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మన అన్నగారికి ప్రత్యేకంగా మా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఉన్నోనే తక్కువ మంది మహిళలు అన్నదాన్ని మర్చిపోయినందుకు నన్ను క్షమించాలి దయచేసి ప్లీజ్. బట్టి అంజాగౌడ్ గారు జిల్లా గౌరవ అధ్యక్షుని వేదిక పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. సర్దారు మారోజు వీరన్న గారి నాయకత్వంలో 97లో కామ్రేడ్ మారోజు వీరన్న గారి నాయకత్వంలో కుల సంఘాలు ఏర్పాటు చేసి మరి జాతీయ స్థాయిలో మరి రాష్ట్ర స్థాయిలో కుల సంఘాల ద్వారా రాజ్యాధికారం సాధ్యమవుతుందనే సదుద్దేశంతో 1976 నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా మరి గౌడ సమస్యలు ఎక్కడ ఉన్నప్పటికీ గౌడ యొక్క వారి జీవనం గురించి, వారి యొక్క జీవన విధానం గురించి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలను తీసుకొని మరి ప్రభుత్వం తీసుకుపోయి ఎన్నో సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. అలా అదే విధానం లోపల ఇప్పటికి ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మరి గౌడ్లను చిన్న చూస్తుంది. మరి గౌడ్లు అంటే ఎందుకోవాలని నాకు అర్థం